వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దుబ్బాక పట్టణంలోని ఎంపీ నివాసంలో మంగళవారం నాడు మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ సమక్షంలో బీజేపీ దుబ్బాక మున్సిపల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ నూతన కమిటీలో మున్సిపల్ జనరల్ సెక్రటరీలుగా ఆకుల నరేష్, గట్టు ప్రసాద్, ఉపాధ్యక్షులు మద్దుల యాదవరెడ్డి, బొమ్మెర సంపత్, నవ్యారెడ్డి, కనకరాజు, సెక్రటరీలు వండ్ల భరత్చారి, మహిపాల్ యాదవ్, లోంకాని రాజేందర్, నాగరాజచారి, కోశాధికారిగా మద్ది సంతోష్ పలువురు కార్యవర్గ సభ్యులుగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారి, మాజీ మున్సిపల్ పట్టణాధ్యక్షులు సుభాష్ రెడ్డి, దిశ కమిటీ మెంబర్ సుంకోజు ప్రవీణ్, దోగట్ రవీందర్, రమణారెడ్డి, రమేష్ రెడ్డి, పల్లె మనోజ్, మెరుపుల సాయి గౌడ్, బొప్పాపూర్ నరేష్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీని వేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శులుగా ఆకుల నరేష్ మరియు గట్టు ప్రసాద్లను, ఉపాధ్యక్షులుగా సంపత్, యాదవరెడ్డి, నవ్యారెడ్డి గారులను, మళ్ళీ కార్యదర్శిగా మహిపాల్ యాదవ్, లోకన్ రాజేందర్ మొదలైన వారిని ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కలిసి ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అందరూ కష్టపడి మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు మేము కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. దుబ్బాక భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో వీరందరి సేవలతో పాటు దుబ్బాక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాసాటి మున్సిపల్పై జెండా ఎగరవేసే విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని సూచించడం జరిగింది.